ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, నిన్నటి దినమంతయు గత రాత్రి అంతయు నీ కృపా క్షేమాన్ని మాకు అందించి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయము మొదలుకొని రాత్రి వరకు మేము చేసే ప్రతి పనిలో ప్రయత్నంలో ప్రయాణంలో మాకు తోడై నడిపించండి. మేము ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా నీ నామానికి మహిమకరముగా జీవించుటకు సహాయము చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. 103వ కీర్తన 3వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. అవును తండ్రి, మా దోషములను క్షమించే దేవుడవు తండ్రి. మేము పాపముల చేత అపరాధముల చేత చచ్చి నరకానికి వెళ్ళవలసిన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి తండ్రి మా కోసమై మీరు మరణించి మమ్మల్ని జీవింపచేసిన గొప్ప దేవుడవు. మా యొక్క ప్రతి పాపం నుంచి మమ్మల్ని క్షమించి కనికరించిన దేవుడవు తండ్రి. ప్రతి విషయంలో మమ్మల్ని కుదుర్చి వాడవు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రతి సంకటము నుంచి తండ్రి మమ్మల్ని కుదిర్చిన వాడవు నీవే తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కుటుంబాలలో ప్రభా మీ యొక్క సమాధానమును అనుగ్రహించండి, నెమ్మదిని దయచేయండి తండ్రి. వారి ఆలోచనలో ప్రభా మీరు తోడై నడిపించండి. ఎవరైతే తండ్రి నీ చిత్తానుసారమైన ఆలోచనలు కలిగి ఉన్నారో వారి ఆలోచన యావత్తును సఫలపరచమని ప్రార్థించుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని ముట్టండి. మీరు తిన్న దెబ్బల ద్వారా స్వస్థత కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు దేవా. ఆర్థికంగాను అప్పుల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి తండ్రి ఆర్థికంగా సహాయం అందించండి, మార్గాలు తెరవండి, సహాయము చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. కుటుంబాల మధ్య గొడవలతో కలహాలతో భార్య భర్తల మధ్య సమాధానము లేకుండా ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి. మీ యొక్క ప్రేమను కృపను కాపుదలను దయచేయమని ప్రార్థించుచున్నాను. మీ యొక్క సమాధానమును అనుగ్రహించమని ప్రార్థించుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. యవన బిడ్డలను దర్శించండి తండ్రి. త్రాగుడుకు బానిసై ప్రభా ప్రయాణంలో కూడా సురక్షితముగా వెళ్ళకుండా అనేక మంది అపాయాలు యాక్సిడెంట్లు కొని తెచ్చుకుంటుండగా తండ్రి సహాయము చేయండి తండ్రి. నీకే స్తోత్రాలు. లోక ప్రేమలో పడి వారి జీవితాలను వ్యర్థం చేసుకుంటున్న ప్రతి ఒక్క యవ్వన బిడను నీ యొక్క ప్రేమను అందించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఒంటరిగా ఉండి కృంగుదలలో ప్రభా ఎవరు సహాయము లేదు, ఇక నా జీవితం అయిపోయింది అనుకునే ప్రతి ఒక్కరికి తండ్రి మీరు తోడై నడిపించండి. లేవనెత్తండి, కృంగుదల నుంచి లేవనెత్తండి తండ్రి. నిరాశ నిస్పృహలో ఉన్న వారికి తండ్రి మీరు తోడై ఉన్నతమైన స్థితిలోనికి నడిపించమని ప్రార్థించున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ఈరోజు తండ్రి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ సంవత్సరం అంతయు తండ్రి వారికి తోడై మీ యొక్క కృపా క్షేమములు దయచేయమని ప్రార్థించున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు దేవా. నీకే వందనాలు. మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలు ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి, అధికారులను జ్ఞాపకం చేసుకోండి, తోడై నడిపించండి తండ్రి. ప్రజలకు మంచి క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థించు. ఈ దినమంతయు మాకు తోడై నడిపించమని నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.